విజయవాడలో కిడ్నీ మార్పిడి వ్యవహారం కలకలం రేపుతోంది. గుంటూరులో కిడ్నీ రాకెట్ మూలాలు బయటపడ్డాయి. కరోనా టైంలో ఆర్థికంగా చితికిపోయి అప్పుల బాధతో కిడ్నీ అమ్ముకోవడానికి సిద్ధపడ్డాడు గుంటూరుకు చెందిన మధుబాబు అనే వ్యక్తి. ఫేస్బుక్ లో పరిచయమైన భాష అనే వ్యక్తి ద్వారా కిడ్నీ అమ్మి నగదు పొందొచ్చనే విషయాన్ని తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఓ హాస్పిటల్లో తనకు జరిగినట్టు మరో 5గురికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసినట్లు గుర్తించారు. మొత్తం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి విజయవాడలో కిడ్నీ మార్పిడి వ్యవహారం కలకలం రేపుతోంది. గుంటూరులో కిడ్నీ రాకెట్ మూలాలు బయటపడ్డాయి. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, చూసిన ఏదైతే గుంటూరులో కిడ్నీ బాధితుడు మధుబాబు ఇచ్చిన ఫిర్యాదుతోటి పోలీసులు ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం పైన దృష్టి పెట్టారు. గత జూన్ నెలలో గుంటూరుకు చెందిన మధుబాబు ఫేస్బుక్ ద్వారా తనకు పరిచయమైనటువంటి వ్యక్తి ద్వారా కిడ్నీ మార్పిడి, తను ఆర్థిక కష్టాల్లో ఉన్నందున కిడ్నీ గనక అమ్మినట్లయితే డబ్బులు ఇస్తామని ఆశ చూపడంతో అతను కిడ్నీ మార్పిడికి ఒప్పుకొని విజయవాడలోని విజయ హాస్పిటల్ ఇదిగా అక్కడ ఆపరేషన్ జరిగినట్లుగా అతను ఆరోపిస్తూ ఉన్నాడు. ఏదైతే మధుబాబుకి ఇస్తానన్నటువంటి డబ్బులు ఇవ్వకపోవడము, అలాగే ఒక్క సైడ్ కిడ్నీ తీసుకుంటానని చెప్పి లెఫ్ట్ సైడ్ కిడ్నీ అని చెప్పి రైట్ సైడ్ కిడ్నీ తీసుకున్నారు అని కూడా బాధితుడు ఆరోపిస్తూ ఉన్నాడు. ఏదైతే గతంలో కూడా ఈ కిడ్నీ రాకెట్ కి సంబంధించినటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది చూసుకున్నట్లయితే భవానీపురం ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇద్దరు ఏదైతే ఫేక్ సర్టిఫికెట్స్ కోసం అప్లై చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే స్వరా హాస్పిటల్ వేదికగా ఈ గత సంవత్సరం జరిగినటువంటి వదంతులన్నీ మనం చూసాం. అయితే ఈసారి ఏదైతే కిడ్నీ రాకెట్ కి సంబంధించి ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి అటు ఏదైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి అలాగే ఏదైతే డిమాండ్ గా చెప్పుకోవచ్చు, ఈ కిడ్నీ రాకెట్ కి సంబంధించినంత వరకు కూడా గతంలో ఇప్పటి వరకు రీసెంట్ గా చూసినట్లయితే విశాఖలో కూడా ఇటువంటి ఒక కిడ్నీకి సంబంధించినటువంటి వదంతులు బయటపడ్డాయి. అలాగే దీనిపైన పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టాలి అని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అలాగే బాధితులు డబ్బులను ఎరగా చూపి ఇటువంటి వాటికి లోబడవద్దు అని కూడా పోలీసులు అనేక మారు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు దీనిపైన అవేర్నెస్ లేకపోవడం, అవేర్నెస్ కన్నా కూడా ఏదైతే డబ్బులు అనేది ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారే దీనికి పాల్పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకి సంబంధించినంత వరకు చూస్తే హోంమంత్రి సీరియస్ అయ్యారు. ఈ ఘటన పైన పూర్తి విచారణ త్వరితగతంగా చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్ ని నమోదు చేయడం జరిగింది. అయితే గుంటూరులో ఈ ఎక్కడైతే బాధితుడు ఫిర్యాదు చేశాడో బాధితుడు ఇచ్చినటువంటి వివరాల మేరకు అతన్ని పూర్తిగా అందరినీ కూడా అదుపులోకి తీసుకుని దాదాపుగా ఒక 5గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ అయితే చేపడుతూ ఉన్నారు. అయితే గుంటూరు నుంచి విజయవాడకి సంబంధించినటువంటి పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇక ఎప్పుడు ఆపరేషన్ జరిగింది, ఏదైతే బాధితుడు ఇచ్చినటువంటి వివరాలతోటి ఎప్పుడు ఆపరేషన్ జరిగింది, దీనికి సంబంధించి ఎవరు ఉన్నారు, ఈ ఆపరేషన్ జరిగినప్పుడు అంటే బంధువులు ఎవరికైతే కిడ్నీ మార్పిడి చేశారో దానికి సంబంధించి ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్నిటినీ కూడా అతని బంధువుగా చూపించి ఏదైతే మార్పిడి అనేది చేపట్టారో దానికి సంబంధించినటువంటి విచారణ, దీని వెనకాల ఎవరు ఉన్నారు అనే సంబంధించి, అలాగే ఈ అధికారులు కూడా ఏదైతే ఆధార్ కార్డ్స్ చేంజ్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే నివాస ధృవీకరణ పత్రాలు ఇవన్నీ కూడా చేంజ్ చేసేటప్పుడు వీటిపైన నిఘా ఉంచాలి అని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ గత నెలలో విజయ హాస్పిటల్లో తనకి ఆపరేషన్ చేశారు అని చెప్పి బాధితుడు చెప్తూ ఉన్నారు. అయితే బాధితుడిని కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కిడ్నీకి సంబంధించి ఎక్కడైతే ఆపరేషన్స్ జరుగుతున్నాయో వాటిపైన నిఘా పెట్టినట్లయితే దీనికి సంబంధించినటువంటి మరికొన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో పాటుగా ఏదైతే తను బాధితుడు మధుబాబు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు నాతో పాటు 5గురికి ఇదే ఆపరేషన్ సేమ్ చేశారు. సో వారందరినీ కూడా విచారించినట్లయితే ఇంకా మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అని కూడా ఆ బాధితుడు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే వారందరినీ కూడా ఎక్కడెక్కడ ఆపరేషన్స్ జరిగాయి, ఆ రోజు అతను చెప్పిన డేటా ప్రకారం ఎన్ని ఆపరేషన్స్ జరిగాయి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తునైతే చేపడుతూ ఉన్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు ఏదో ఒకటి కనపడుతూ ఉన్న నేపథ్యంలో ఈ కిడ్నీ రాకెట్ ని అరికట్టాలని కూడా ప్రజలు కోరుతూ ఉన్నారు. జాత్స్నా. రైట్ కాంతి.